మనం గత భాగంలో మహాపాపి అయిన అజమేలుని విష్ణుదూతలు వైకుంఠానికి ఎలా తీసుకువెళ్లారో తెలుసుకున్నాం. అయితే అసలు ఆ అజమేలుడు ఎవరు? అతడి పూర్వజన్మ కథ ఏమిటి? ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. విదేహ దేశానికి రాజు అయిన జనక మహారాజు గురువు వశిష్ఠుల వారిని చూసి వినయంగా ఇలా అడిగారు. మునిచంద్ర, ఈ అజమేలుడు ఎవరు? అతడు ఏం పాపం చేశారు? యమభటులు తర్వాత ఏం చేశారు? యమధర్మరాజుకు ఏం సమాధానం చెప్పారు? దయచేసి వివరంగా చెప్పండి అని అడిగాడు. యమదూతలు భయపడుతూ మహాప్రభువైన యమధర్మరాజు వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరించారు. మహాప్రభు, మహాపాపాత్ముడు, దురాచారపరుడు అయిన అజమేలుణ్ణి వైకుంఠానికి తీసుకుపోయారు. అతన్ని తీసుకువచ్చే శక్తి మాకు లేక తిరిగి వచ్చాము అని వణికిపోతూ చెప్పారు. ఆ మాట వినగానే యమధర్మరాజుకు అపరిమితమైన కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. భటులు భయంతో వెనక్కి తగ్గారు. యమధర్మరాజు తన దివ్యదృష్టితో అసలు కారణాన్ని తెలుసుకున్నారు. వెంటనే శాంతించి భటులతో ఇలా అన్నారు. దుర్మార్గుడైన అజమేలుడు చనిపోయే సమయంలో హరినామాన్ని స్మరించాడు. అందుకే విష్ణుదూతలు అతన్ని వైకుంఠానికి తీసుకువెళ్లారు. ఇది సత్యం. ఎంతటి పాపాత్ముడైనా మరణ సమయంలో ఒక్కసారి నామాన్ని ఉచ్చరించినా శ్రీ మహావిష్ణువు అతని పాపాలు హరించి తన వద్దకు చేర్చుకుంటారు. భక్తితో నిత్యం నారాయణుడిని ధ్యానించేవాడు జీవాన్ముక్తుడు అవుతాడు. కేవలం నోరు తెరిచి భగవన్నామం పలికితే చాలు అగ్నిహోత్రుడిలాగా అన్ని పాపాలు బూడిద చేస్తాడు. వశిష్ఠుల వారు జనక మహారాజుతో, మహారాజా, అజమేలుడు పూర్వజన్మ కథ వినండి అంటూ చెప్పడం మొదలుపెట్టారు. అజమేలుడు పూర్వజన్మలో సౌరాష్ట్రంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి శివాలయానికి పూజారి అయ్యాడు. కాని అతడు చేసిన పనులేమిటో తెలుసా? ఆలయంలోని వస్తువులను అపహరించేవాడు. స్నానం, సంధ్యావందనం వంటి ఆచారాలు వదిలేసేవాడు. చేతిలో ఆయుధం పట్టుకొని తిరిగేవాడు. కనీసం ఒక మంత్రం కూడా తెలియక పూజ సరిగ్గా చేసేవాడు కాదు. దేవుడి ఎదుటే కాలు చాపుకొని కూర్చునేవాడు. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే పేదరికంలో ఉన్న ఒక బ్రాహ్మణుడి భార్యకు అతడు ప్రియుడిగా ఉండేవాడు. ఆమె కూడా అందగత్తి కావడంతో మోహంతో అజమేలుణ్ణి ప్రేమించింది. ఆమె భర్త రోజూ భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు బాగా ఆకలితో ఇంటికి వచ్చి భార్యను నీళ్లు అడిగాడు. కాని ఆమె మనసంతా అజమేలుడి మీదే ఉండడంతో భర్తకు సమాధానం కూడా ఇవ్వలేదు. కోపంతో ఆ బ్రాహ్మణుడు కర్రతో భార్యను కొట్టాడు. దెబ్బలు పడగానే ఆమె ముందు వెనక ఆలోచించకుండా పిడికిలతో భర్తను గుద్దింది. అవమానం తట్టుకోలేని ఆ బ్రాహ్మణుడు ఊరూరూ తిరుగుతూ భగవన్నామ స్మరణతో గడపడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణ స్త్రీ విలువైన దుస్తులు ధరించి తామసుఖంతో ఒక చాకలివాడి ఇంటికి వెళ్ళింది. ఆ చాకలి రూపవంతుడు ఆమె కోరిక చెప్పగానే అతడు కోపంతో, ఓ మూర్ఖురాల, నేను నీచవృత్తివాడిని, నీవు బ్రాహ్మణ వంశపు దానవి, ఈ పాపం నేను అంగీకరించని, నరకం పాలవుతాను, వెళ్ళిపో అని తిరస్కరించాడు. ఆమె వాదన పెంచడంతో చాకలివాడు సహించలేక ఆమెను రోకలతో బాది ఇంటి నుండి గెంటేశాడు. అవమానంతో రోడ్డుపై వెళ్తున్న ఆ స్త్రీ అజమేలుని చూసి అతన్ని బతిమలాడి ఆ రాత్రి తన కామ కోరికల్ని తీర్చుకుంది. మరుసటి రోజు ఉదయం పశ్చాత్తాపపడి భర్తను వెతికి కాళ్ళపై పడి క్షమించమని వేడుకుంది. దయగల ఆ బ్రాహ్మణుడు ఆమెను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా జీవించారు. ఈ విధంగా కొంతకాలం గడిచాక అజమేలుడు చనిపోయి ముందుగా రౌరవం వంటి భయంకరమైన నరకాలన్నీ అనుభవించాడు. వశిష్ఠుల వారు కొనసాగిస్తూ, మహారాజా, నరకాలను అనుభవించిన తరువాతే ఈ అజమేలుడు సత్యనిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడి కొడుకుగా జన్మించాడు. అతడు గత జన్మలో చేసిన పాపాలన్నీ ఈ జన్మలో మరణ సమయంలో చేసిన హరినామస్మరణ వల్ల హరించిపోయాయి. ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా చనిపోయి నరకాలు అనుభవించి చండాల జాతులా జన్మించింది. పితృగండంతో పుట్టిందని ఆమె తండ్రి వదిలేస్తే ఆ దారిలో వెళ్తున్న ఒక దయాగల బ్రాహ్మణుడు ఆ చిన్నారిని దత్తత తీసుకొని
పెంచి తరువాత వివాహం చేసుకున్నాడు. ఇదే అజమేలుడి గత జన్మ వృత్తాంతం. ఈ కథ మనకు చెప్పే సత్యం ఒక్కటే. శ్రీహరి నామస్మరణకు మించిన ప్రాయశ్చిత్తం, పాపహారం మరొకటి లేదు. మనసులో మరే ఆలోచన లేకుండా జనార్దుని నామాన్ని స్మరించే వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది. ఈ పవిత్రమైన కథను ఎవరు విన్నా, వినిపించినా అన్ని పాపాల నుండి విముక్తులై వైకుంఠ ప్రాప్తి పొందుతారు. కార్తీక మాస ధర్మాలను ఆదరించడం కూడా అంతే ముఖ్యం. ఈ భాగం మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అజమేలుడి కథ మొదటి భాగం లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మర్చిపోకుండా చూడండి. తర్వాత వచ్చే అద్భుతమైన పౌరాణిక కథ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.